హైదరాబాద్లో జార్ఖండ్ ఎమ్మెల్యేలు క్యాంప్ వేశారు. 2 ప్రత్యేక విమానాల్లో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ఎమ్మెల్యేలకు దీపాదాస్ మున్షి, పొన్నం ప్రభాకర్, వేణుగోపాల్ స్వాగతం పలికారు. బేగంపేట నుండి 2 బస్సుల్లో లియోనియో రిసార్ట్స్కు ఎమ్మెల్యేలు వెళ్లారు. ఈ నెల 5న జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ జరగనుంది. అప్పటి వరకు జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే మకాం వేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. ప్రస్తుతం జార్ఖండ్కి సంబంధించినటువంటి రాజకీయం అంతా కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం జార్ఖండ్కి సంబంధించినటువంటి జేఎంఎం, అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు మరొక వైపు ఆర్జేడీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం ఓవరాల్గా 43 మంది ఎమ్మెల్యేలు 2 ప్రత్యేక విమానాల్లో బేగంపేట ఎయిర్పోర్ట్కి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ఆ 43 మంది ఎమ్మెల్యేలకి కూడా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి దేబ్దాస్ మున్షి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడైనటువంటి హర్కర్ వేణుగోపాల్, ఈ 3 నేతలు కూడా రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని ప్రస్తుతం 2 ప్రత్యేక బస్సుల్లో ఇక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సామీర్పేటలో ఉన్నటువంటి లియోనియో రిసార్ట్కి తరలించినటువంటి పరిస్థితిని ప్రస్తుతం ఫిబ్రవరి 5వ తేదీ వరకు కూడా ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేలంతా కూడా ఆ రిసార్ట్లోనే ఉండబోతున్నారు. ప్రతి 5 ఎమ్మెల్యేలకి ఒక కేర్ టేకర్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నియమించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ 43 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం లియోనియో రిసార్ట్లో క్యాంప్ రాజకీయం చేయబోతున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు, ఉదయం 5వ తేదీ వరకు కూడా అక్కడే రిసార్ట్లో ఉండబోతున్నారు. 5వ తేదీన జార్ఖండ్లో బల నిరూపణ ఉంటుంది కాబట్టి 5వ తేదీన మధ్యాహ్నం తర్వాత 2 ప్రత్యేక విమానాల్లో జార్ఖండ్ వెళ్ళబోతున్నారు ఈ 43 మంది ఎమ్మెల్యేలు. ముఖ్యంగా జార్ఖండ్ రాజకీయానికి వచ్చేటప్పటికి ఇప్పటికే ఓవరాల్గా చూసుకుంటే 81 స్థానాలు, దాంట్లో 43 ప్రస్తుతం ఇండియా కూటమికి ఉన్నాయి. దాంట్లో జేఎంఎంకి 29 మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్ పార్టీకి 17 మంది, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఆర్జేడీకి సంబంధించి ఇతర ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం 43 మంది ఎమ్మెల్యేలు కూడా హేమంత్ సోరెన్ రిజైన్ చేసిన తర్వాత ప్రస్తుతం చంపైన్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. 43 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సంతకాలు చేసినటువంటి లేఖను సైతం గవర్నర్కి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే సీఎంతో పాటు చంపై సోరెన్తో పాటు మరొక 2 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మరొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలంతా కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మాతో టచ్లో ఉన్నటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇండియా కూటమికి సంబంధించినటువంటి వారంతా కూడా అలర్ట్ అయ్యారు. దానిలో భాగంగానే ప్రస్తుతం జార్ఖండ్కి ప్రస్తుతం ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రస్తుతం హైదరాబాద్లో క్యాంప్ రాజకీయాలు ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడే ఈ ఎమ్మెల్యేలని జార్ఖండ్లో ఉంచితే బీజేపీ ప్రభుత్వాన్ని మరొకసారి కూలగొట్టి ప్రస్తుతం ఆ బీజేపీ ఫామ్ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా బల నిరూపణ వరకు కూడా 5వ తేదీ వరకు కూడా హైదరాబాద్లోనే లియోనియో రెస్టారెంట్లో ప్రస్తుతం వాళ్ళని ఉంచేటటువంటి అవకాశం ఉంది. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం తర్వాత వాళ్ళని మరొకసారి జార్ఖండ్కి తీసుకెళ్ళి అక్కడ బల నిరూపణ తర్వాత అక్కడ సంబంధించినటువంటి రాజకీయాలు ప్రస్తుతం సద్దుమణిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్లో జార్ఖండ్ ఎమ్మెల్యేలు క్యాంప్ వేశారు. 2 ప్రత్యేక విమానాల్లో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ఎమ్మెల్యేలకు దీపాదాస్ మున్షి, పొన్నం ప్రభాకర్, వేణుగోపాల్ స్వాగతం పలికారు. బేగంపేట నుండి 2 బస్సుల్లో లియోనియో రిసార్ట్స్కు ఎమ్మెల్యేలు వెళ్లారు. ఈ నెల 5వ తేదీన జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ జరగనుంది. అప్పటి వరకు జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే మకాం వేయనున్నారు.